వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని అనేంత స్థాయికి ఎవరు ఎదగలేరు. అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నదంతా దగాకోరులే. రవికుమార్ యాదవ్ అభివృద్ధి గురించి మాట్లాడేంత అర్హత కాంగ్రెస్ వాళ్లకు లేదు. పాత గోడలకు రంగులు అద్దితే అభివృద్ధి కాదు అని, యూరియా కొరత ఉందని కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది. కొరత లేదని మీరు ఎలా చెబుతారు? బీఆర్ఎస్ ఆత్మకూరు మండల కమిటీ చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు అని బీఆర్ఎస్ ఆత్మకూరు మండల కమిటీ చేతనైతే అభివృద్ధి చేయండి, లేదంటే ఎవరి పని వాళ్ళు చేసుకోండి రవికుమార్ యాదవ్ అన్నారు. అభివృద్ధికి సహకరిస్తాం, అనవసరంగా మాట్లాడితే ఊరుకోమని రవికుమార్ యాదవ్ అన్నారు. చేసిన అభివృద్ధి ఏంటో సూచించండి. 2 సంవత్సరాలకు వెళ్ళి ఒక ఎన్ఆర్జీఎస్ పనులు తప్ప మీరు ఏమైనా పనులు చేసిండ్రా? ఇక్కడ ఆత్మకూరు మండలంలో ఏమైనా పనులు చేసిండ్రా? ఇంతవరకు ఉన్న స్థల పరిశీలనలు మాత్రమే ఉన్నాయి, కానీ అభివృద్ధి ఎక్కడ నోచుకోలేదు. చెరుక అయితే 6 గ్యారెంటీ, తెలంగాణలో 6 గ్యారెంటీలు ఏ విధంగా ఉన్నవో ఆత్మకూరు మండలంలో కూడా 5 గ్యారెంటీలు ఉన్నవి. ఆత్మకూరు చెరుకట్ట సుందరీకరణ, జూరాల డ్యామ్ మీద జూరాల గ్రామం మీద గద్వాన్ కలుపుతూ ఒక బ్రిడ్జి, తర్వాత D6, తర్వాత మెయిన్ కెనాల్ని సుందరీకరణ అంటే పూడిక తీసి లైనింగ్ ఏర్పాటు చేస్తామని అదొకటి. 3వది తర్వాత బస్సు డిపో, రెవెన్యూ డివిజన్. ఇవి 7. ఇంకోటి ఆత్మకూరు 4 వైపుల రోడ్లు హైవే రోడ్ల మాదిరిగా చేస్తామని హామీలు ఇచ్చిండ్రు. ఇదే ఎమ్మెల్యే ఎలక్షన్ ప్రచారంలో అగ్రనాయకులు చౌరస్తాలో 6 నెలల లోపల మేము రెవెన్యూ డివిజన్ సాధించి చూపిస్తాం అని చెప్పిన వాళ్ళు వీలే కాదా? మళ్ళీ 6 నెలల లోపల వీళ్ళు రెవెన్యూ డివిజన్ యాడ్ ఇచ్చి చేయించిండ్రు. సరే, మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు, ఇంతవరకు జింకల మీదే మాట్లాడని చెప్పింది. జింకలు ఊటుకూరు మండలంలో జింకల వల్ల అక్కడ ఉన్న రైతులు నష్టపోతున్నారు కాబట్టి అక్కడ అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది, అక్కడ చర్యలు కూడా చేపట్టడం జరిగింది. మళ్ళీ మీరు ఈరోజు అసెంబ్లీలో రెవెన్యూ డివిజన్ మీద మాట్లాడినరు, మార్చూరు మీద మాట్లాడినరు, హాస్పిటల్ మార్చూరు లేదని మాట్లాడినరు. ఆత్మకూరు మున్సిపల్ హాస్పిటల్లో మార్చూరు రూమ్ అనేది గత 20 సంవత్సరాలకి వెళ్ళి ఆ రూమ్ ఉన్నది, కొత్తగా ఇప్పుడు ఏం లేదు. మేము చిన్నగా ఉన్నప్పుడు చెరకాట అవతల అప్పుడు పోస్ట్ మార్టం చేస్తుండ్రి జజగాన కాడ, తర్వాత ఇక్కడనే రూమ్ ఉన్నది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత చేసింది ఏముందంటే దానికి పెయింట్ వేయించి కలర్ వేసి బోర్డు పెట్టింది, అంతే తప్ప చేసింది ఏమీ లేదు అభివృద్ధి. ఇంకా వీళ్ళు రోడ్ ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాము. ఇంకోటి ఈ మధ్య ఈ మధ్య పోయిన లీడర్, ఆ లీడర్ కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ పోయిన లీడర్లే. అప్పుడు ఇట్లా రామ్మోహన్ సార్ కూర్చుంటే చౌకానే ఉంటుంది, ఆ చెవు మూతి ఎక్కడ రామ్మోహన్ సార్ చౌకానే ఉంటుండే. ఆయన ఈరోజు సార్ మీద మాట్లాడతాడు. నా సారు మనం ఏమన్నాడు, నర్వల యూరియా తీసుకొని వస్తుంటే ఒక ఆత్మకూరు రైతు తీసుకొని వస్తుంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు పట్టించి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. మళ్ళీ అది మంచిదే, ఇక్కడ ఉన్న రైతు లేక దొరకక అక్కడ తెచ్చుకున్నాడు తప్ప అని అడిగిండు. సార్ అన్నాడు. దానికి ఈ నాయకుడు మళ్ళీ ఆత్మకూరు పెద్ద మనిషి అంట ఆయన, ఈ నాయకుడు ఏం చెప్తాడు, ఆయనకి ఏం తెలియదు, అట్లా ఏమన్నా రుజువు చూపి అంటున్నాడు. ఆ రోజు పామిరెడ్డిపల్లె భాస్కరు రైతు వీరేశం అనే ఆటో తీసుకుపోయి నర్వ పోలీస్ స్టేషన్లో అక్కడ ఉన్న మండల కాంగ్రెస్ నాయకులు యూరియా 15 బస్తాలు వేసుకొని వస్తుంటే అక్కడ పెట్టించడం జరిగింది. అది రామ్మోహన్ సార్ దృష్టికి వెళ్తే అక్కడ ఉన్న PSCA చైర్మన్ గారికి చెప్పి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన పామిరెడ్డిపల్లి రైతును ఆటోను కూడా ఇప్పించడం జరిగింది. ఇది వాస్తవాలు సార్ చెప్తే నీకెందుకు అంత ఉలుకని అంటున్నా అయ్యగారికి. ఉలుకెందుకు వస్తుంది మీకు? మీరు మంచి పనులు చేయండి, సహకరిస్తాం. ఒక ఆత్మకూరు బిడ్డగా మీరు ఏం చేసే పనులకు మేము ఖచ్చితంగా సహకరిస్తాం. అభివృద్ధి పనులు చేయండి. మీరు ఎక్కడైనా మీతో పాటు మేము కూడా వచ్చి మీ భాగస్వామ్యమై మీ అభివృద్ధికి కావాలని కోరుకునే వ్యక్తులు మేము. కానీ ఏదో ఉందని మాజీ ఎమ్మెల్యే గారి మీద మీరు విమర్శలు చేయడం మంచిది కాదు. మీరు మాజీ ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి కూడా మనది కాదు. ఇప్పుడు ఈరోజు నేను కూడా ఏదో మా మినిస్టర్, ఆ మినిస్టర్ని, ఈ మినిస్టర్ని విమర్శించడం కాదు నా స్థాయి. వస్తుంది ప్రజలకైతే వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఇటువంటివి ముందే చూసుకొని ముందు చూపుతోన ముందే యూరియన్ కానీ రైతులకు కావాల్సిన ఆహార ధాన్యాలు కానీ అన్ని సమకూర్చి పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే, గెలిచిన ప్రభుత్వం మీదనే ఉంటుంది. కాబట్టి మీరు బీజేపీ మీదనో లేకుంటే ఎంపీ అరణమ్మ మీదనో వేరే కేంద్ర ప్రభుత్వం మీదనో దొబ్బడం ఇది మీకు సరైన సబబు కాదు. మీకు రాష్ట్రం మీ చేతులకు అప్పచెప్పినాము, మీరు మాకు అన్ని సమస్యలు పరిష్కరించాలి. మేమేమి తిన్నీకేనో లేకుంటే లాడ్జింగ్లో ఉండనీకేనో లేకుంటే ఏదో తాగనీకేనో అడుగుతలేము. రైతు కష్టపడి వేసిన పంటకు నష్టం కాకుండా దిగుబడి కోసం యూరియా అడుగుతున్నాము. అంతేగాని అంత మాత్రాన అడిగినంత మాత్రానే మా మాజీ ఎమ్మెల్యే గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఇదంతా కరెక్ట్ కాదు. మీరు కూడా అవగాహన చేసుకొని
ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు పొద్దుగాలే నేను 7 గంటలకే వాకింగ్ పోతుంటే రైతులు దాదాపు ఒక 50 మంది ఉన్నారు సింగిల్ విండో ఆఫీస్లో. ఇంకా యూరియా కొరత తీరలేదు. రోజు చెప్తూనే ఉన్నారు 50 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుంది, యూరియా అయిపోతుంది, సమస్య సాల్వ్ అవుతుంది అంటున్నారు. ఇంతవరకు యూరియా మళ్ళీ జనాలు వస్తూనే ఉన్నారు రోజు పట్టుకొని. అందుకే అటువంటి సమస్యను ఇమ్మీడియట్గా శాశ్వతంగా పరిష్కారం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ, తర్వాత గౌరవ మంత్రివర్యులకు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ, ఈ ఇచ్చే అధికారులకు కానీ, సింగిల్ విండో అధికారులకు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ అందరికీ మేము కోరుతూ యూరియాను సరైన సకాలంలో రైతులకు అందించి వాళ్ళను మంచిగా చేయాలని కోరుతూ ముగిస్తున్నాం. కాంగ్రెస్ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ మాజీ ఎమ్మెల్యే మీద స్థాయికి మించి మాట్లాడడం సబబు కాదు. ఎందుకంటే వాస్తవంగా మీరు రైతుల్లాగా మాట్లాడతలేరు, ఏదో వ్యాపారవేత్తల్లాగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఈరోజు కాదు, స్టేట్లో మీరే మీ అధినాయకత్వమే యూరియా కొరత ఉందంటే మీరేమో లేదని చెప్తారు. అసలు సోయి ఉన్నది మీకా మాకా అది తెలుసుకోవాలి ఫస్ట్. ముందు సోయి లేకుండా మాట్లాడడము, స్థాయికి మించి మాట్లాడడము, ఏదో ఈరోజు రాత్రిగా లీడర్లుగా ఎదగాలంటే ఈ కక్షపూరితమైన రాజకీయాలకు పాల్పడితే, ఆరోపణలకు పాల్పడితే నాయకులకు ఎదగరు. మీరు అది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు జనాలు. ఆ నలుగురు టీం ఉందే, ఆ నలుగురు ఇట్లా ఆ నలుగురు ఎవరిని నమ్ముతాడో మీకే తెలియదు. మిమ్మల్ని ఎవడెవడి ఆడ ముంచుకుంటాడో మీకు తెలియని పరిస్థితుల్లో బతుకుతున్నారు. అది పట్టుకొని ఒక నాయకుని పట్టుకొని ఏదేదో మాట్లాడడం, అసలు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు చేయాల్సిన పని అది చేసిండు. దానికి మీరేదో పెద్ద ఒత్తాసు పలుకుతూ ఒక నాయకునికి విమర్శించడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. వాస్తవాలు అభివృద్ధి గురించి మాట్లాడాలంటే రాండి చౌరస్తాలో కూర్చుందాం. మీరు గతంలో ఏం అభివృద్ధి చేసినారు, మేమేం చేసినాం. ఈరోజు 30-40 సంవత్సరాల నుంచి నాంచుతున్న రోడ్ వైడింగ్ని మేము కంప్లీట్ చేసినాం, సెంట్రల్ లైటింగ్ వేసినాం, గత అనేక బిల్డింగ్లు కట్టినాం. మీకు అభివృద్ధి కనబడదు. మీరు ఏమన్నా ఆత్మకూరుకి మంచి చేసినంటే అలాయ్ బలాయ్ టీం లాగా చేతుల మీద భుజాల మీద చేతులు వేసుకొని ఫోటోలు దిగడం తప్ప మీరు ఆత్మకూరుకి చేసింది ఏం లేదు. వాస్తవానికి చర్చకు రాండి, లేదంటే ప్రతి ఊర్లో మీటింగ్ పెడదాం, మీరు మేము పోదాం, ఎవరు లేకుంటే విలేకరులను పోయి కూర్చుందాం. ఆ ఊర్లో ఏం చెప్తే అదే ఇందాం. దానికి సిద్ధమా? మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారు? ఆత్మకూరు అభివృద్ధిని మేము కోరుకున్నాం. వాస్తవంగా మేము ఈరోజు వరకు మాట్లాడకుండా ఉండడానికి కారణం ఏంది? మేము మనకు ఎప్పటి రాంది మన నియోజకవర్గానికి మినిస్టర్ వచ్చిండు, అభివృద్ధి నోచుకుంటుంది అనుకున్నాం. 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఎక్కడ అభివృద్ధి లేదు. మీ నాయకుడే, మీ ఎమ్మెల్యే మినిస్టర్ గారే మా దగ్గర ఒక వేదిక మీద కూర్చొని నేను తక్షణమే మార్చురికి 20 లక్షలు ఇస్తా, ఏం చేస్తామని అడిగితే మా వైస్ చైర్మన్ గారు చెప్తే, ఆ మార్చురికి మీరు సున్నం వేసినారు తప్ప, పెయింట్ వేసినారు తప్ప కొత్త మార్చురు ఏడగట్టినరు, నాకు చూడబుద్ధి అయితే లేదు హాస్పిటల్ అన్నారు. పోంపాండి, 2 సంవత్సరాలు అయింది కదా, మమ్మల్ని ఎందుకు విమర్శిస్తారు? మీకు చేతనైతే చేయండి రా భయ్, అధికారం ఉంది, ఎవరమైనా చేద్దాం. మీరు ఇప్పుడు అధికారం మా వద్ద ఉండొచ్చు, మీ వద్ద ఉండొచ్చు. వాస్తవమైన కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే వాస్తవంగా యాక్సెప్ట్ చేస్తాం. కానీ నిన్న మొన్న మా దగ్గర తిరిగి అవతల పోయి ప్లేట్ ఫిరాయించే నాయకులు కూడా ఇంత అద్భుతంగా మాట్లాడతారంటే వీళ్ళకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్కు బదులుగా ఈరోజు మేము ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలుగా మేము ఈరోజు బదులుగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే స్థాయిని లేని వాళ్ళు కూడా ఎమ్మెల్యేని విమర్శించడం సబాబు కాదు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే గారు ఏం చేసిండ్రో మక్తల్ కాన్స్టిట్యున్సీకి తెలుసు, గ్రామ ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. నిన్న మిత్రుడు మైనార్టీ సోదరుడు రహమత్ గారి విషయంలో కూడా సారు మైనార్టీకి అవకాశం ఇచ్చిండు. వ్యవసాయం పైన అవగాహన ఇంకా పెంచుకుంటే మంచిదన్న కోణాన్ని పలు విధాలుగా దాన్ని మర్చిపెట్టిండు. ఈరోజు రామ్మోహన్ రెడ్డి గారు బీఫామ్ ఇస్తే జెడ్పీటీసీ అయిన శ్రీహరి గారు ఈరోజు మంత్రి అయినరు. ఈరోజు రామ్మోహన్ రెడ్డి గారి చేతుల మీద జెడ్పీ చైర్పర్సన్ అయినరు. అదే గతంలో కూడా నిజాం పాషా గారిని ఆప్కాప్ చైర్మన్ చేసిన వ్యక్తి రామ్మోహన్ రెడ్డి గారు. మండల్ పార్టీ చైర్మన్లని, మున్సిపల్ చైర్మన్లని, సర్పంచులని ఎందరినో బలహీన వర్గాల కార్యకర్తలకు ఆసరగా నిలిచి టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తి రామ్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈరోజు ఒక బలహీన వ్యక్తికి మార్కెట్ చైర్మన్ వస్తే ఓర్చుకోలేకపోతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. దానికి మేమందరం కూడా ఆయనకు విషయం చెప్పినాం, అందరం చెప్పినాం. మీరు ఒకటే ఆలోచించండి, ఆత్మకూరుకి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతుంది. ఆత్మకూరులో ఎక్కడన్నా 10 మీటర్ల సీసీ రోడ్ కానీ 10 మీటర్ల సీసీ డ్రైన్ కానీ వేసిండ్రా? శంకుస్థాపనలు కాదు, ప్రారంభోత్సవాలు ఏమన్నా అయినవే? దానికి మీరు ఛాలెంజ్గా తీసుకోండి. మంత్రి అవకాశం ఉంది, డెవలప్మెంట్లో పోటీగా పడండి అని నేను ఈరోజు పత్రికా సమావేశానికి తెలియజేస్తున్నాను. భూ కబ్జాదారుడు, గవర్నమెంట్ మోరీలు, ప్లాట్లు అన్నీ కబ్జాలు చేసి అన్నీ చేసుకొని రామ్మోహన్ రెడ్డి సార్ తోటి సంకల జొర్రి అన్నీ ఎక్కి కాలు మొక్కి అన్నీ చేసి
అన్నీ చేసుకొని ఇన్ని దినాలు దయాకర్ రెడ్డి చేయంటివి, ఇప్పుడు స్వర్ణమ్మ చేయంటివి, మన రామ్మోహన్ రెడ్డి చేయండి, ఇప్పుడు వాకిటి శ్రీగారికి చేయంటాను. రేపు ఇంకోరు ఎవరో వస్తారు, సిపిఎంలు వస్తారు, వాళ్ళకి కూడా చేయంటావు. రోజు రోజుకు ఇది ఎత్తుతావు, ఊసరవీలి శాస్త్రాలు చేస్తున్నావు. నీకున్నది ఏం పని? నీ వ్యాపారం దొంగ వ్యాపారం చేసుకోవాలి, అన్ని కబ్జాలు చేయాలి. మన కాలువ కాడ 1 ఎకరా భూమి కొన్నావు శ్రీపాల్ వాళ్ళది. ఆ ఎకరా భూమిలో షెడ్లు వేసినా, బిల్డింగ్లు కట్టినా, ట్యాంకీలు కట్టినా, ఇండ్లు కట్టినా అన్నావు. నేను 5 కోట్లు తెచ్చుకున్నావు. మేము దాని మీద కూడా కోర్టుకు పోతాం, హైకోర్టుకు అప్పీల్ చేస్తాము. దాని మీద కూడా స్పందిస్తున్నాము. మీరు చేయదలుచుకుంటే అభివృద్ధి చేయండి, ఎవరైనా మేము కాదనము, అభివృద్ధి చేయండి. మేము కూడా కాదను, మేము కూడా సహకరిస్తాం అందరికీ. అట్లా కాకుండా అభివృద్ధి చేయలేక చేతగాక నువ్వు ఆడికి రా ఈడికి రా అంటే రా కూర్చుందాం చౌరస్తాలో. ఈరోజు ప్రజలు అందరూ చూపిస్తారు, ప్రజలే చెప్తారు అభివృద్ధి చేసిరా చేసలేరు అన్న సంగతి. నీవు నేను కాదుగా చెప్పేది. ఏం పేరు ఆయన పేరు? బంగారు భాస్కర్. బంగారు భాస్కర్ ప్రముఖ వ్యాపారవేత్త బంగారు భాస్కర్. మీరు అభివృద్ధి చేయాలనుకునే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ కూడా నేను చెప్తున్నా, అభివృద్ధి చేయండి. మేము ఆ విషయాల్లో మేము సహకరిస్తాం, అందరం సహకరిస్తాం. అట్లా కాకుండా ఎమ్మెల్యే గారిని, ఇక్కడ ఉన్న లీడర్లని తొట్టి గ్యాంగులు ఇట్టి గ్యాంగులు అంటే, తొట్టి గ్యాంగులు ఎవరికో మీకే తెలుసు, మీ నాయకులకే తెలుసు తొట్టి గ్యాంగులు ఎవరో. అది మీరే దృష్టిలో పెట్టుకొని అవతల మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడితే మంచిగా ఉంటుంది. మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? సకాలంలో రైతులకు ఎరువులను, యూరియాను అందించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పిన మా నాయకుడు రామ్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఏదో వ్యక్తిపరంగా మాట్లాడే మాటలకు మీకు ఎలాంటి వ్యవసాయ రంగం మీద కూడా అవగాహన లేని వ్యక్తులు నేడు మాట్లాడుతున్నారని అంటే వాళ్ళకు చాలా మండల రాష్ట్ర నాయకులు కూడా వాళ్ళని చాలా వింతగా చూస్తున్నారు. ఎందుకనంటే వ్యవసాయ రంగమే భారతదేశానికి కానీ ప్రపంచ దేశాలకు కానీ రైతే మొత్తం వీటన్నిటి నడిపించేదిగా ఏకైక వ్యక్తి కాబట్టి వారిని ఎలాంటి నష్టం కలిగించకుండా చూడాలని చెప్పి ఇచ్చే సలహాలను, సూచనలను మీరు పాటించకుండా అవగాహన లేని చోటమోట లీడర్లు నేడు ఒక పార్టీ, రేపు ఒక పార్టీ, ఎల్లుండి ఒక పార్టీ, వాళ్ళ స్వార్థం కోసం, వ్యాపారాల కోసం రాజకీయ రంగులు మార్చే నాయకులారా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు కానీ మీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే సకాలంలో రైతులకు ఎరువులు పంపిణీ చేయండి. పంపిణీ చేసి కష్టంలో ఉన్న రైతులను ఆదుకోండి అని చెప్పిన మా నాయకుడి పైన మీరు ఎలాంటి విమర్శలు చేస్తున్నారో, వీరు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిండ్రో విమర్శలు చేసే నాయకులు కూడా ఇదే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారి నుంచి మీరు వ్యాపారస్తులకు కానీ పదవుల కోసం కానీ మీకు అందరికీ పెట్టిన భిక్ష కూడా మా రామ్మోహన్ రెడ్డి సారే అని పత్రిక సభాముఖంగా వాళ్ళు గుర్తు చేసుకోవాలని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మీరు అభివృద్ధి